హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అన్వేషణ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది, అలాగే కాలభైరవుని టెంపుల్ కూడా ఉంది. మనం ఇక్కడ రెండింటిని దర్శించుకుంటున్నాం అన్నమాట. అలాగే మీకు ఇక్కడ చాలా రహస్యమైన ప్రదేశం కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ కాలభైరవుని దర్శించుకుందాం. మొత్తానికైతే నేను కాలభైరవుని దర్శించుకున్నాను. ఆ తర్వాత నేను పూజారితో ఇలా అడిగాను, పూజారి గారు ఇక్కడ ఏమైనా విశేషాలు ఉన్నాయా అని. తను వెంటనే, నాయన చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకో, నీకే అర్థమైపోద్ది అన్నారు. నాకేం అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి మళ్ళీ అడిగాను, ఏంటో అలా అంటున్నావు అంటే, నువ్వైతే వెళ్ళి ముందుగా దర్శించుకో అన్నారనమాట. సరే అని నేను ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాను. ఆ రహస్యం ఏంటో తెలుసుకోవడానికి నా కూడా చాలా ఆతృతంగా ఉంది. సరే ఫ్రెండ్స్, రండి, మీరు కూడా నాతో పాటు ఆ రహస్యాన్ని చూదురు. కానీ అమ్మవారి గుడి చాలా రహస్యం అన్నారన్నమాట. నాకు ఎప్పుడు చూడాలా అనేది ఆతృతగా ఉంది. వెంటనే ఆ కెమెరాని ఆ గుడి వైపు మలిచా. ఆ కెమెరా తీసుకుని లోపలికి వెళ్తే అమ్మవారి విగ్రహం ఒకటే కనిపించింది. అదేంటి, అమ్మవారి విగ్రహం ఒకటే ఉంది కదా అని అనుకున్నాను. ఆయన లోపలికి వెళ్ళి చూడమన్నాడు. సరే అని ఇలా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే తీరా వెనక ఇంకో మార్గం ఉంది. నాకే ఆశ్చర్యం వేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాను. లోపలికి వెళ్తే ఒక గర్భగుడి అనమాట. ఇందులో 2 నిమిషాలు కూడా ఉండలేకపోయాను, అంత చెమటలు పెట్టేశాయి. లోపలికి వెళ్ళాక చూస్తే అంత ఖాళీగా ఉంది. వెంటనే బయటికి వచ్చాను. పూజతో ఇలా అడిగాను, మొత్తం ఒకటే ఉంది కదా లోపల గర్భగుడి అంటే, అది గర్భగుడి కాదు నాయన, స్వామివారిని దర్శించుకోవడానికి ఇది ఒక సొరంగ మార్గంగా ఉపయోగించేవాళ్ళంట. నాకైతే బాగా ఆశ్చర్యం వేసింది. ఇక్కడి నుంచి మినిమం కిలోమీటర్ ఉంటుంది, అక్కడ దాకా ఇది సొరంగంగా ఎలా వాడారు అని నేనే ఆశ్చర్యపోయాను. నా సబ్స్క్రైబర్స్కి తెలియాలని వెంటనే ఈ వీడియో చేయడం మొదలుపెట్టాను. చూడండి, పక్కనే కాలభైరవుడి గుడి కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలంటే నాకు కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంటని గట్టిగా కొట్టండి.